Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? Today is day one in our coding journey, friends. Before starting our project, I want to tell something. నిజంగా వెరీ బిగ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను అనుకున్న దానికన్నా మంచి రెస్పాండ్ వచ్చింది. అందరూ మంచిగా సపోర్ట్ చేశారు. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందుగా క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకున్నా, జావా ఫుల్ స్టాక్ తీసుకున్నా, డేటా సైన్స్ సూపర్ ఉందంట్రా. అరే సేల్స్ ఫోర్స్ తీసుకున్నావు అనుకో, నీకు అసలు కోడింగే అక్కర్లా. అరే అదంతా కాదురా, నేను ఏ చేసుకుంటా, ఏ భూమి కూడా ఉన్నప్పుడు ఏ తీసుకున్నాను అనుకో మనకు ఫ్యూచర్లో కూడా భయపడుద్ది. గాయస్ ఇంకా థింక్ చేస్తూనే ఉంటారా? స్టార్ట్ చేయరా? గాయస్ థింకింగ్ స్టేజ్ అయిపోయింది గాయస్ మనకి. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్. ఇంకా అరే ఆడు చెప్పాడురా ఇది చాలా ఈజీ అంట, మా పక్కింటి అన్నయ్య చెప్పాడురా, అరే మా మామయ్య చెప్పాడురా నన్ను ఇది నేర్చుకోమని, ఖచ్చితంగా జాబ్ ఇప్పించేస్తానరా. మీ మామయ్య ఇప్పుడు చెప్పాడు, అప్పటికి ఉంటాడో లేదో, అప్పటికి ఇస్తాడో లేదో ఎవరికి తెలుసు. గాయస్ నిజంగా చెప్తున్నా, మీ ఇంట్లో వాళ్ళకి కూడా అనిపిస్తుంది, ఏంటి ఇంకా ఏం పని చేయడా, ఏంటి అమ్మాయి అటు జాబు చేయట్లా ఇటు పెళ్లి చేసుకోవట్లా. గాయస్ నిజంగా ఎనీవేస్ గాయస్, కమింగ్ టు అవర్ ప్రాజెక్ట్. సో ఇవాళ నేను ఈ క్లాస్లో రెండు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా గాయస్. ఒకటి అసలు నేను ఏమేమి ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకోటి నేను చేసే ప్రాజెక్టు వేటితో చేద్దాం అనుకుంటున్నా. ఆ రెండు గాయస్. ఫస్ట్ వచ్చేసి నేను ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఇంట్రడక్షన్ టు మై ప్రాజెక్ట్. సో గాయస్ మై ప్రాజెక్ట్ నేమ్ ఈస్ హోమ్ థియేటర్. గాయస్ హోమ్ థియేటర్ అంటే ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేసేస్తున్నాను అనుకోవకండి. హోమ్ థియేటర్ అంటే ఏమి లేదు గాయస్. నౌవేడేస్ పీపుల్ యూజింగ్ టూ డిఫరెంట్ వెబ్సైట్స్ ఫర్ different purpose, like watching movie for one website and movie tickets purpose another website. సో నేనేమనుకుంటున్నానంటే, సో రెండు ఒకే వెబ్సైట్లో ఉంటే సో యూజర్కి ఈజీ కదా. ఎప్పుడైతే మూవీ సెలెక్ట్ చేసుకుంటాడో అప్పుడే ఆర్ ఆఫ్లైన్లో చూడాలా లైక్ ఆన్లైన్లో చూడాలా డిసైడ్ చేసుకుంటాం, కొంచెం ఈజీగా ఉంటుంది కదా. సో అందుకే నేను ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా గాయస్. ప్రాజెక్ట్ చిన్నదా పెద్దదా, అసలు అది యూజ్ఫుల్లా అది అన్యూజ్ఫుల్లా కాదు గాయస్, మీరు మొదలు పెట్టారా లేదా అన్నదే ఇంపార్టెంట్ గాయస్. మీకు ఎంత స్కిల్ వచ్చినా కానీ మీరు ప్రాజెక్ట్ చేస్తేనే మీకు స్కిల్ వచ్చినట్టు. అలా కాకుండా నాకు మొత్తం వచ్చరా నువ్వు ఏదైనా చెప్పేస్తా. గాయస్ అసలు నేను ఎందుకు అడుగుతారు ఎవరైనా ఏదైనా? షో మీ యువర్ పోర్ట్ఫోలియో అంటారు, షో మీ యువర్ ప్రాజెక్ట్స్ అంటారు. ఏం చేస్తావు? నేను ప్రాజెక్ట్ ఏం చేయలేం కానీ నాకు మొత్తం వచ్చింటే ఎవ్వరు నమ్మరు గాయస్. ఇప్పుడున్న ఏంటంటే నీకు స్కిల్ ఎంత వచ్చు అని ఏంటంటే నీ ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు అసలు ప్రాజెక్ట్ నీకు బాగా వచ్చు కానీ నువ్వు అసలు ప్రాజెక్ట్ చేయలేదు, కానీ నీకు ఏం రానట్టే. నీకు అసలు ఏమి రాదు కానీ చాట్‌జీపీటీ ప్రాజెక్ట్ చేస్తావు, నీకు వచ్చినట్టే. తర్వాత నీకు నాలెడ్జ్ లేక వాళ్ళు తీసేస్తాం, అది వేరే విషయం అనుకో. సో అలా గైస్. సో కమింగ్ టు మై ప్రాజెక్ట్ మెయిన్ గోల్ ఏంటంటే గైస్, యూజర్ స్టార్టింగ్ స్టేట్ అండ్ సిటీతో లాగిన్ అవుతాడు గైస్. ఫస్ట్ సైన్ అప్ అవుతాడు యూజర్ అనేవాడు. సో యూజర్ వన్స్ సైన్ అప్ అయిన తర్వాత సో ఏంటి, సో నెక్స్ట్ ఏంటంటే హోమ్ పేజ్కి వెళ్తాడు. హోమ్ పేజ్ ఏంటి, హోమ్ పేజ్లో ప్రీవియస్ మనం మూవీస్ అనేవి డిస్ప్లే చేస్తాం, లైక్ కేటగిరీస్, లైక్ ఇయర్, లైక్ లాంగ్వేజ్. సో యూజర్ ఫిల్టర్ చేసుకుంటాడు, ఫిల్టర్ చేసుకుని యూజర్కి ఏ సినిమా కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మూవీ గురించి సమ్ డిస్క్రిప్షన్, తర్వాత టూ బటన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఒకటి ఆఫ్లైన్ మోడ్, ఇంకోటి ఆన్లైన్ మోడ్. ఆఫ్లైన్ మోడ్ అయితే లైక్ ఏంటి, మనం బయటికి వెళ్ళి చూసేది ఆఫ్లైన్లో కాబట్టి. సో అది ఒకవేళ యూజర్ ఆఫ్లైన్ మోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యూజర్ ఇచ్చిన క్రెడెన్షియల్స్ లైక్ స్టేట్ సిటీ ప్రకారం ఆ యూజర్ సిటీలో ఉన్న సినిమా హాల్స్ అన్నీ వచ్చేస్తాయి గైస్. యూజర్ ఏదైతే సినిమా సెలెక్ట్ చేసాడో యూజర్కి రిలేటెడ్ ఉన్న సిటీలో ఉన్న థియేటర్లన్నీ ఆ సినిమా ఎప్పుడైతే ఆడుతుందో మొత్తం వచ్చేస్తుంది.
లైక్ అప్పుడు ఒక యూజర్ డైరెక్ట్గా ఆ థియేటర్లోకి క్లిక్ చేసి సీట్స్ బుక్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుంటాం. అది ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్ అయితే కామన్గానే లైక్ వాచింగ్ చేయొచ్చు, లేకపోతే మూవీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంతే గైస్, పెద్దగా ఏమీ లేదు. సో ఇది చేద్దాం అనుకుంటున్నా, అంతే గైస్. సో ప్రాజెక్ట్ వచ్చేసి ఇది. సో అసలు వాట్ టెక్నాలజీస్ విల్ ఐ యూస్, అసలు నేను ఏం టెక్నాలజీ ఉపయోగిస్తున్నాను. సో గైస్, మీరు వినే ఉంటారు మెరర్ స్టాక్ అని. సో మెరర్ స్టాక్ అంటే ఏంటిది, ఎలా ఉంది అనుకోవకండి గైస్. మెరర్ స్టాక్ అంటే ఏమీ లేదు. సో ఫస్ట్ మీరు మెరర్ స్టాక్ అన్న ముందు అసలు వాట్ ఈజ్ స్టాక్. సో గైస్, వాట్ ఈజ్ స్టాక్? స్టాక్ ఇట్ కలెక్షన్ ఆఫ్ 3 tiers. One is front end, one is another one is back end, another one is database. సో ఈ 3 టైర్స్ కలిస్తేనే మనకి స్టాక్ అంటారు గైస్. అది నువ్వు ఏ టెక్నాలజీ అయినా వాడచ్చు, బ్యాక్ ఎండ్ ఏదైనా వాడచ్చు, డేటాబేస్ ఏదైనా వాడచ్చు, ఫ్రంట్ ఎండ్ ఏదైనా వాడచ్చు. కానీ మనం ఎప్పుడైతే మన ప్రాజెక్టు 3 టెక్నాలజీస్ కంబైన్ ఉంటుందో దాన్నే మనం ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ అంటారు గైస్. సో నేను మెరన్ స్టాక్ ఉపయోగిస్తున్నా. ఓకే, మెరన్ స్టాక్ అన్నా, అసలు మెరన్ స్టాక్ అంటే దాంట్లో ఏముంటాయి? సో ఇప్పుడు అది చూద్దాం. సో చెప్పాక గైస్, స్టాక్ మీన్స్ నథింగ్ బట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ 3 టైర్స్. వన్ ఈస్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎండ్ చూద్దాం. ఫ్రంట్ ఎండ్లో మనకు వచ్చేసి ఫస్ట్ హెచ్టిఎంఎల్ గైస్. హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏమి లేదు గైస్. అసలు మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి బేసిక్ ఐడియా ఉండాలి. అంటే లాగిన్ పేజ్ ఎక్కడ ఉండాలి, టాప్ లెఫ్ట్ సైడ్ ఉండాలా, టాప్ రైట్ సైడ్ ఉండాలా, బాటమ్ సైడ్ ఉండాలా, మధ్యలో ఉండాలా? బేసిక్ ఐడియానే లేనప్పుడు అసలు ఎలా క్రియేట్ చేస్తాను నువ్వు వెబ్సైట్ అనేది? సో గైస్ గుర్తుపెట్టుకోండి, మీ ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ చూసే యూజర్ అనేవాడు మీ వెబ్సైట్ విజిట్ చేస్తాడు. అలా కాకుండా మీ వెబ్సైట్ క్లమ్జీగా, అంటే ఏది పడితే అది, ఇప్పుడు లాగిన్ పేజ్ మధ్యలో కాకుండా కింద అక్కడ పెట్టారనుకో, అసలు యూజర్కి విజిట్ చేయడు మీ వెబ్సైట్. సో అందుకే స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉండాలి కదా మీ వెబ్సైట్ అనేది. అప్పటికి యూజర్ అర్థమవుద్ది, ఓకే అది అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఓకే అర్థం చేసుకుంటాడు. సో ఇప్పుడు అందరిలాగా నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయకుండా మీకోసం, ఓన్లీ మీకోసం, ఎందుకంటే మీరు నేను అనుకున్న దానికన్నా ఎక్కువ నాకు సపోర్ట్ ఇచ్చారు. సో మీకోసం నేను ఇవాళ మార్నింగ్ నుంచి చాలా కష్టపడి అసలు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు ఎలా చెప్తే మీకు అర్థం అవుద్ది, అది మొత్తం నేను చూసుకుని సో రియల్ టైప్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా గైస్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి చూడండి. సో ఇక్కడ సునీల్ ఉన్నాడు గైస్. సో బిఫోర్ 6 బ్యాక్, ఆఫ్టర్ 6 బ్యాక్. సో బిఫోర్ ఆఫ్టర్. సో గైస్ నేను ఎందుకు ఇది స్టార్ట్ చేసుకున్నాను అంటే గైస్, మనకు కూడా స్ట్రక్చర్ లేకపోతే మన వెంక ఎవ్వరు చూడరు. అదే చూడండి, ఇప్పుడు సునీల్ అంతకు ముందు ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయా? కానీ ఇప్పుడు చూడండి, ఫస్ట్ సినిమా తీసాడు పోల్ రంగడు. సో అలాగే గైస్ నేను ఏంటంటే ఇప్పుడు ఏదో సునీల్ గురించి కాదు మన టాపిక్. మనం ఏంటంటే మన వెబ్సైట్ అనేది ఇలా క్లమ్జీగా ఉండకూడదు. చూడటానికి చూడండి ఎలా ఉంది, బాగుందా, బాగోలేదు కదా. సో అలా కాకుండా మన వెబ్సైట్ అనేది చూడడానికి లుక్ గుడ్గా ఉండాలి, మంచిగా ఉండాలి. సో అప్పుడే మన వెబ్సైట్ విజిట్ చేస్తారు యూజర్ అనేవాడు. సో అది హెచ్టిఎంఎల్ గైస్. ఒకటే మోటో, మన కాన్సెప్ట్ అనేది ఫ్రంట్ బెంచెస్ కాదు, బ్యాక్ స్టూడెంట్ కూడా అర్థం కావాలి. సో అది మన మెయిన్ మోటో. సో అందుకే ఇలా అందరిలాగా కంటెంట్ చెప్పదు లేకుండా మీకోసం నేను ఇలా ఇమేజెస్ కూడా వెతికి అసలు మీకు అర్థమయ్యేలాగా. సో అదే గైస్, సో ప్లీజ్ అండర్స్టాండ్. సో హెచ్టిఎంఎల్ అయిపోయింది. ఇప్పుడు సిఎస్ఎస్ గైస్. సిఎస్ఎస్ అంటే ఏంటి? క్యాస్కేడింగ్ స్టైల్స్. నేను చాలాసార్లు విన్నా సిఎస్ఎస్ అంటారు, కానీ అసలు వాట్ ఈస్ సిఎస్ఎస్? సో గైస్ ఏమీ లేదు, మనం ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ బిల్డ్ చేసుకున్నామో అంతేగా గైస్. ఇప్పుడు నాకు స్ట్రక్చర్ ఉందని నేను బట్టలు తీసి తిరగలేను కదా. సో మనం డిజైన్ చేసుకోవాలి, మనం మేకప్ చేసుకోవాలి. సో చూడండి, సిఎస్ఎస్ ఈజ్ యూజ్డ్ టు స్టైల్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, ఇట్ కంట్రోల్స్ ద లేఅవుట్. సో అదే మొత్తం కంట్రోల్ చేద్ది, అసలు మనం అంటే మనతో ఎవరు ఎలా ఉండాలని అదే కంట్రోల్ చేద్ది. సో లైక్ బేబీ సినిమా లాగా. సో గాయస్ ఫస్ట్ బేబీ సినిమా హీరోయిన్ ఎలా ఉంది, బట్ ఆఫ్టర్ సిటీ, బిఫోర్ సిటీకి వెళ్ళక ముందు ఎలా ఉంది, ఆఫ్టర్ సిటీకి వెళ్ళిన తర్వాత ఎలా? గాయస్ ఒక మాట చెప్పండి, బిఫోర్ సిటీకి వెళ్ళక ముందు అసలు బేబీలో హీరోయిన్ ఎవరన్నా
చూసేవాళ్ళ? ఎవ్వరు చూసేవాళ్ళు కాదు. కానీ ఆఫ్టర్ సిటీ అందరూ ఈ హీరోయిన్ గురించే మాట్లాడుకునేవాళ్ళు. కానీ నేనేమంటానంటే, సో ఇక్కడ స్ట్రక్చర్ ఉంది కానీ లుక్స్ బ్యాడ్. అయినా కూడా మన వెబ్సైట్ ఎవరు చూడరు. మనం ఫస్ట్ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. సో లుక్స్ గుడ్గా కూడా ఉండాలి. ఓకే గాయస్, నేను స్ట్రక్చర్ బిల్డ్ చేసుకున్న లాగిన్ పేజ్ సెంటర్లో పెట్టా. అసలు దానికి ఒక డిజైన్ లేదు, ఒక లేఅవుట్ లేదు, ఒక బార్డర్ లేదు, ఒక ప్యాడింగ్ లేదు. ఏదో యూజర్ నేమ్ పాస్వర్డ్ బటన్ సబ్మిట్ బటన్ పెట్టేసా. సో అది కూడా బాగోలేనట్టు కదా. సో దానికి స్ట్రక్చర్ ఉంది, మీరన్నట్టు కానీ దానికి స్ట్రక్చర్ ఉంది కానీ దానికి డిజైన్ లేదు. సో స్ట్రక్చర్తో పాటు మనకి డిజైన్ కూడా కావాలి. అందుకే మనం ఏం చేస్తాం, వెబ్సైట్లో సిఎస్ఎస్ వాడతాం. ఓకే గైస్, అండర్స్టాండ్? సో ఇప్పుడు కమింగ్ టు ద జావా స్క్రిప్ట్. ఓకే గైస్, స్ట్రక్చర్ క్రియేట్ చేసా, డిజైన్ కూడా చేసా, కానీ జావా స్క్రిప్ట్ ఎందుకు? సో గైస్, జావా స్క్రిప్ట్ ఏం చేద్దంటే వెబ్సైట్ని ఇంటరాక్టివ్ చేద్ది. ఇంటరాక్టివ్ అంటే సో స్టార్టింగ్లో ఏముంది, మనం స్ట్రక్చర్ క్రియేట్ చేసాం, డిజైన్ చేసాం. కానీ గాయస్ ఒక మాట, గాయస్ మీరు మంచిగా ఉన్నారు, మంచి డ్రెస్ వేసుకెళ్ళారు, కానీ మీరు మూడ్ ఆఫ్గా ఉంటే ఎలా గాయస్? అంటే మీరు ఏం యాక్టివిటీ చేయకోకుండా, లైక్ ఆడుకోకుండా, లైక్ యాక్టివిటీ అంటే ఎవరితో మాట్లాడుకోకుండా, ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే మీరు ఎంత మంచిగా ఉన్నా, మీరు ఎంత కలర్ఫుల్గా, అంటే మీరు హెచ్టిఎంఎల్ లాగా స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉన్నా, మీరు సిఎస్ఎస్ లాగా మంచిగా రెడీ అయ్యినా, మీరు యాక్టివిటీగా లేకపోతే మీ దగ్గరికి ఎవరు రారు కదా. సో అలాగే మన వెబ్సైట్ కూడా యాక్టివిటీ అంటే ఏంటి, బటన్ క్లిక్ చేయగానే వేరే పేజ్కి వెళ్ళడం, లైక్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఎర్రర్ చూపించడం. సో అలా. సో ఇక్కడ చూడండి, ఇవేంటండి మల్టీ టాస్క్. అంటే మనకి జావా స్క్రిప్ట్ అనేది మల్టీ టాస్క్ పర్పస్, అంటే ఇంటరాక్టివిటీ, యూజర్ అనేది ఇంటరాక్టివిటీగా. ఇక్కడేంటి, ఈమె అందరితో ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడేంటి, ఈమె చూడు ఇక్కడ ఫోన్లో ఇంటరాక్ట్ అవుతుంది, ఒక ల్యాప్టాప్లో ఇంకోళ్ళతో, ఒక ల్యాప్టాప్. అంటే మనం ఎంత స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉన్నా, ఎంత డిజైన్ చేసుకున్నా, మనం ఇంటరాక్టివిటీ ఇంపార్టెంట్ గైస్. అందుకంటారు కదా, ఎరా పెద్దోడైపోయో మాట్లాడుతుందా, అంతేలేరా మాతో ఏం మాట్లాడతాం. సో ఇక్కడ మీకు స్ట్రక్చర్ ఉంది, మీకు డిజైన్ కూడా ఉంది, కానీ పీపుల్తో ఇంటరాక్టివిటీ లేదు. సో అప్పుడు కూడా ఎవరు చూడరు గైస్ మన వెబ్సైట్. సో అది. సో హెచ్టిఎంఎల్ అయిపోయింది, సిఎస్ఎస్ అయిపోయింది, జావా స్క్రిప్ట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు రియాక్ట్. సో రియాక్ట్ ఎందుకు గైస్? రియాక్ట్ ఈస్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో అంటే రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్తో బిల్డ్ చేశారు. అంటే రియాక్ట్ చేసి మనం రాసేది జావా స్క్రిప్టే. ఓకేనా? ఆ రియాక్ట్ చేసి అంటే మళ్ళీ వేరే లాంగ్వేజ్ ఏమో, మళ్ళీ దానికి ఏమో నేర్చుకోవాలో అనుకోవకండి. రియాక్ట్ చేసి అంటే దాంట్లో జావా స్క్రిప్ట్ రాస్తారు. ఓకేనా? అసలు రియాక్ట్ చేసి ఎందుకు గాయస్? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు యూట్యూబ్ చూస్తున్నారా? మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు పైన సెర్చ్ బార్లోకి వెళ్ళి సంథింగ్ మీకు కావాల్సిన కంటెంట్, లైక్ బీటెక్ స్టడీ మెటీరియల్ అని కొట్టారనుకోండి, మీకు పైన సెర్చ్ బార్ కింద లోడ్ అవుతుంది, కానీ కింద ఫోటర్ చేంజ్ అవుతుందా? కింద ఫోటర్ ఏంటి, వీడియో సెక్షను, ప్లస్ ఐకాన్ సెక్షను, హోమ్ అకౌంట్ సెక్షను, ఇవి ఏమైనా మారుతున్నాయా? మీకు మారేదల్లా పైన హెడర్కే కింద ఫోటర్కే మారరు. మీకు మారేది మధ్యలో ఉన్న కంటెంటే మారుతుంది. సో అందరూ ఇదే చెప్తారు గాయస్. సో నేను ఇంకా ప్రాక్టికల్గా, అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్దామని, సో నేను రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. సో గాయస్, మనం భోజనాలకు వెళ్తాం కదా. సో ఏంటంటే ఇక్కడ 2 రకాల భోజనాలు. ఒకటి సిట్టింగ్ భోజనాలు. గాయస్, సిట్టింగ్ భోజనాలు ఏంటంటే నీకు అది యూజ్ ఉన్నా, అంటే నీకు అది ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఏంటి, సపోజ్ ఇప్పుడు వీడు పెరిగేసుకొస్తున్నాడు, వీడికి పెరుగు ఇష్టం లేదు, అయినా వీడు పెరుగు తిరుగుతూనే ఉండాలి. వీడు సాంబార్ వేసుకొస్తున్నాడు, వీడు సాంబార్ ఇష్టం లేదు, అయినా సాంబార్ తిరుగుతూనే ఉండాలి. సో ఇలాంటప్పుడు ఏమవుద్దంటే, సో వితౌట్ జావా స్క్రిప్ట్ మనం ప్రతి పేజీలోనూ మనకు అన్ని కాంపోనెంట్స్ రావాలి. లైక్ ఏంటి, యూజరు సెర్చ్ చేయకముందు ఫోటర్ బార్ ఉండాలి కింద, యూజరు సెర్చ్ చేసిన తర్వాత ఇంకో పేజీలో ఓపెన్ అవుద్ది కదా, ఆ పేజీలో కూడా మనకి ఫోటర్ బార్ పెట్టాలి. సో అలా అయితే సర్వర్కి లోడ్ ఎక్కువైపోద్ది. సో లోడింగ్ అప్పుడు అప్లికేషన్ సరిగ్గా రన్ అవ్వదు. సో అందుకే మనం సిట్టింగ్ భోజనాలు కాకుండా మనం దానికి ఏం కనిపెట్టాం,
సో బఫే కనిపెట్టాం. సో బఫే ఈజ్ నథింగ్ బట్ ద రియాక్ట్. ఓకేనా? సో బఫే ఎందుకు? ఇప్పుడు ఏంటి, యూజర్కి ఏదైతే నీడో అదే వేసుకుంటాడు, మిగతాయి కలుగుతాడా? మిగతాయి వాడితో వాడికి పని లేదు. సో మిగతాయి అలాగే ఉంటాయి. సో యూజర్కి ఏదైతే కావాలో దాన్నే తీసుకుంటారు. సో అలా గైస్, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. సో అది గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రంట్ ఎండ్. నౌ గోయింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ ఏంటి, బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్లో మనం ఏం చేసాం, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్. సో హెచ్టిఎంఎల్ ఎందుకు, పేజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాయి. సిఎస్ఎస్ ఎందుకు, పేజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసిన దానికి డిజైన్ యాడ్ చేస్తాయి. జావా స్క్రిప్ట్ ఎందుకు, యాడ్ చేసిన డిజైన్ని ఇంటరాక్టివ్గా చేయడం కోసం. రియాక్ట్ ఎందుకు, సింగిల్ పేజ్ అప్లికేషన్ కోసం చేయడం. సో సింగిల్ పేజ్ అప్లికేషన్ ఇది నథింగ్ బట్ ఏ బఫే సిస్టమ్. సో లైక్ యూజర్కి ఏదైతే కావాలో ఆ కాంపోనెంట్సే రీరెండర్ అవుతాయి, మిగతా అదర్ కాంపోనెంట్స్ సో అలాగే ఉంటాయి. సో దట్ ఈస్ గైస్. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ మనం చూద్దాం. సో బ్యాక్ ఎండ్లో నోట్ జేఎస్ గైస్. ఓకే, ఫ్రంట్ ఎండ్ అయిపోయింది. బ్యాక్ ఎండ్లో నోట్ జేఎస్ ఏంటనుకున్నారు, నోట్ జేఎస్ ఈజ్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఎందుకన్నా మనకి నోట్ జేఎస్ డైరెక్ట్గా డేటాబేస్లో స్టోర్ చేసి అంటే గాయస్, డేటాబేస్లో స్టోర్ చేయడానికి బ్యాక్ ఎండ్ వాడతాం. బ్యాక్ ఎండ్ అంటే డేటా స్టోర్ అవ్వదు, డేటాబేస్ అంటే బ్యాక్ ఎండ్ స్టోర్ అవుద్ది. బ్యాక్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ అదే ఫ్రంట్ ఎండ్లో ఉన్న డేటా అంటే యూజర్ ఎంటర్ చేసిన డేటా బ్యాక్ ఎండ్కి స్టోర్ అవుతుంది కదా. అది స్టోర్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్ ఉపయోగించి అక్కడ ఉన్న డేటాని ఇక్కడ స్టోర్ చేస్తారు. సో అది నెక్స్ట్ వీడియోస్ మనం మాట్లాడుకుందాం క్లియర్గా. సో నోట్ జేఎస్ ఇది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. నేను చెప్పా కదా, ఏం చెప్పా, జావా స్క్రిప్ట్ ఉపయోగించి టాస్క్లు పర్ఫామ్ చేయాలన్నా ఏంటి, బటన్స్ టాస్క్స్ కానీ, హోవర్ ఎఫెక్ట్ కానీ, అది ఎనీథింగ్ యూజర్ ఈవెంట్ హ్యాండిల్స్ అవి మొత్తం చెప్తాను నేను మొత్తం. సో జావా స్క్రిప్ట్ ఉపయోగించి నువ్వు ఇదిగో లాజిక్, నువ్వు ఏది లాజిక్ రాసినా సరే ఏం చేస్తావు, యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకుంటావు. కానీ డేటా తీసుకున్నది బ్యాక్ ఎండ్కి వెళ్ళకపోతే అసలు నీది ప్రాజెక్టే అవ్వదు కదా. సో ఓకే, అది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రాజెక్టే. సో దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారంటే స్టాటిక్ పేజ్ అంటారు, స్టాటిక్ వెబ్ అప్లికేషన్. స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే నువ్వు ఎప్పుడు ఆ వెబ్సైట్ని విజిట్ చేసినా కంటెంట్ అలాగే ఉంటుంది, కంటెంట్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాం, అది చూడు, నువ్వు ఎప్పుడు ఓపెన్ చేసినా డిఫరెంట్ పోస్టులతో వచ్చింది, డిఫరెంట్ థీమ్తో వచ్చింది. ఎందుకు అనుకున్నారు, సో అది డేటాబేస్ బట్టి వర్క్ అవుతుంది. డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అయినప్పుడు ఫ్రంట్ ఎండ్ కూడా అప్డేట్ అవుతుంది. కానీ సింగిల్ పేజ్ అది దానికి స్టాటిక్ పేజ్ అప్లికేషన్ అలా కాదు. సో దానికి డేటాబేస్ ఉండదు కాబట్టి ఎప్పుడు ఓపెన్ చేసినా అలాగే ఉంటుంది. సో అలా. సో నోట్ జేఎస్ ఉపయోగించి మనం ఫ్రంట్ ఎండ్లో మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ని బ్యాక్ డేటాబేస్ స్టోర్ చేయొచ్చు. సో ఎలానో చూద్దాం. సో నోట్ జేఎస్ అని చెప్పు కదా గైస్, నోట్ జేఎస్ లేకోకుండా మనం డేటాబేస్లో డేటాని స్టోర్ చేయడం, ఫ్రంట్ ఎండ్లో ఉన్న డేటాని బ్యాక్ ఎండ్లో స్టోర్ చేయడం. ఎలా స్టోర్ చేయాలో అసలు చూద్దాం. ఎందుకు, నేనేమన్నా ఇక్కడ హెచ్టిఎంఎల్లో స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి, ఇంటరాక్టివ్గా ఉండాలి. ఎట్టా సింగిల్ అంటే మనకి వెబ్సైట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే మనకి యూజర్కి ఓకే లోడ్ ఇచ్చేయకూడదు, సర్వర్కి ఓకే లోడ్ ఇచ్చేస్తే వెబ్సైట్ అనేది సరిగ్గా పనిచేయదు, అంటే స్లోగా పనిచేద్ది. సో ఫ్లెక్సిబుల్గా ఉండదు. మనం దానికి రియాక్ట్ వాడుతున్నాం ఫ్లెక్సిబుల్ కోసం. సో ఇవన్నీ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్, సో నోట్ జేఎస్, సో జావా స్క్రిప్ట్ రన్ టైమ్. సో నోట్ జేఎస్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అదేంటన్నా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, జావా స్క్రిప్ట్ మామూలుగానే రన్ అవుతుంది కదా, నేను రన్ చేస్తుంటే. నేను జావా స్క్రిప్ట్ యూస్ చేసి నేను కోడింగ్ కూడా రాస్తున్నా, లాజిక్ రాస్తున్నా, మ్యాప్ ఫంక్షన్స్, ఫర్ లూప్లు మొత్తం బాగా రాస్తున్నా కన్నా, బటన్స్ వర్క్ అవుతుంది, అన్నీ వర్క్ అవుతున్నాయి. నేను బటన్ క్లిక్ చేసినప్పుడు మొత్తం మారిపోతుంది, బాగానే ఉంది. ఓకే గాయస్, మీరు అన్నది కరెక్టే, జావా స్క్రిప్ట్ రన్ అవుద్ది. కానీ ఏంటంటే డేటా అక్కడే ఉంటుంది. మీరు అంటున్నారు కదా జావా స్క్రిప్ట్ బాగానే రన్ అవుతుందన్న, మరి నోట్ చేసి ఎందుకని. జావా స్క్రిప్ట్ ఉపయోగించి ఓన్లీ డేటాని అక్కడక్కడే మాడిఫై చేయొచ్చు ఏంటి ఫ్రంట్ ఎండ్లోనే. కానీ మనం ఎప్పుడైతే నోట్ జేఎస్ వాడతామో
యూజర్ డేటాని డేటాబేస్లో స్టోర్ చేయవచ్చు. సో ఎలా అంటే మీరు స్ట్రక్చర్ ఫార్మేట్లో వెబ్సైట్ క్రియేట్ చేశారు, దానికి డిజైన్ యాడ్ చేశారు, దానికి జావా స్క్రిప్ట్తో ఇంటరాక్టివ్గా చేశారు, రియాక్ట్ ఉపయోగించి సింగిల్ పేజ్ అప్లికేషన్లా చేశారు. సింగిల్ పేజ్ అప్లికేషన్ ఎందుకు మనకి అంటే అన్ని కాంపోనెంట్స్ రీరెండర్ అవ్వకోకుండా యూజర్కి ఏదైతే కావాలో ఆ పార్టే మనకి కావాలి, అన్ని పార్ట్స్ అవసరం లేదు కదా. లైక్ బఫే లాగా యూజర్కి ఏదైతే కావాలో అదే కావాలి. సో అన్నీ ఉన్నాయి. కానీ గాయస్ మీకు హెల్త్ లేకపోతే ఎక్కడికైనా వెళ్తారా? చెప్తున్నా చూడండి. మీకు స్ట్రక్చర్ ఉంది గాయస్, మీరు మంచిగా స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉన్నారు, 6 బ్యాక్ మీకు మంచిగా ఫిజిక్ ఉంది, కానీ మీరు మంచిగా రెడీ అయ్యి వెళ్ళారు, కానీ మీరు అందరితో ఇంటరాక్టివ్గా ఉంటున్నారు, కానీ మీకు హెల్త్ ప్రాబ్లం. మీరు ఇవన్నీ చేయగలరా? అందరితో ఇంటరాక్టివ్గా ఉండగలరా? మంచి యాక్టివ్గా ఉండగలరా? సో అలాగే మీ దగ్గర ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంతా ఉన్నా బ్యాక్ ఎండ్ లేకపోతే మీ డేటా అక్కడే ఉంటుంది. సో అలాగే మనిషి దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా హెల్త్ లేకపోతే ఏం చేయలేడు. ఇప్పుడు నా దగ్గర హెల్త్ లేదు, నేను వీడియో తీయగలనా? నా దగ్గర హెల్త్ లేదు. నేను కాలేజ్కి వెళ్ళగలనా? నా దగ్గర హెల్త్ లేదు. నేను ఏమైనా చేయగలనా? సో హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్. సో అలాగే నోట్ జేఎస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్, నాట్ స్టాటిక్. డైనమిక్ వెబ్ అప్లికేషన్కి నోట్ జేఎస్ అనేది హార్ట్ లాగా, హెల్త్ మనకి మంచిగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. అలాగే నోట్ జేఎస్ మనకు పనిచేస్తేనే మనం డేటా అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్కి మనం పాస్ చేసుకోగలం విత్ సర్వర్తో. సో మీకు జావా స్క్రిప్ట్ రన్ అవుతుంది ఓకే, కానీ జావా స్క్రిప్ట్ సర్వర్ ఇస్ నథింగ్ బట్ డేటాబేస్లో రన్ అవ్వాలంటే, అంటే డేటాబేస్లోకి వెళ్ళి డేటాని క్రెడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే డేటాబేస్లోకి వెళ్ళి జావా స్క్రిప్ట్, సో మనకి నోట్ జేఎస్ కావాలి. అండర్స్టాండ్ గైస్? ఐ హోప్ అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, కంగారం లేదు. సో ఇప్పుడు ఎక్స్పెక్ట్ జేఎస్ గైస్. ఏంటన్నా ఎన్ని చెప్తున్నావు బాబు, ఏంటి ఇదంతా వద్దా అంటే నోట్ జేఎస్ చెప్పు బాగానే ఉంది, ఎక్స్పెక్ట్ చేసింది గాయస్. నేనేం చెప్పా, నోట్ జేఎస్ ఉపయోగించి జస్ట్ నువ్వు జావా స్క్రిప్ట్ని సర్వర్లో రన్ చేయగలవు అంతే, కానీ డేటాని ఎలా తీసుకెళ్తావు? ఓకే గాయస్, మీ దగ్గర ఒక ఫ్రంట్ ఎండ్ వెబ్ అప్లికేషన్ ఉంది, హెల్త్ ఉంది, కానీ మీరు దాంతో ఏం చేస్తారు? నోట్ జేఎస్ ఉంది, కానీ ఏం చేస్తారు? కానీ డేటాని పాస్ చేయాలి కదా. సో డేటాని పాస్ చేయడానికి మనకి ఎక్స్ప్రెస్ జేఎస్ వాడతారు. సో ఎక్స్ప్రెస్ జేఎస్ ఈజ్ ఏ బ్యాక్ ఎండ్ వెబ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్. ఓకేనా? సో నోట్ జేఎస్ ఎందుకు? ఇదిగో, ఇట్ ఈస్ మేనేజ్ రౌట్స్, యూఆర్ఎల్స్, హ్యాండిల్ ఇదిగో రిక్వెస్ట్ రెస్పాన్స్. ఓకే గైస్, అసలు యూజర్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, నేను డేటాబేస్లో ఏ డేటాని ఫ్రంట్ ఎండ్కి తేవాలి, అది మొత్తం ఎక్స్ప్రెస్ జేఎస్ చూసుకుంటుంది గైస్. జస్ట్ నోట్ జేఎస్ ఏం చేద్దంటే జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్లో సర్వర్లో వర్క్ అయ్యేలా చూద్దంతే, కానీ ఏం పని చేయదు. జస్ట్ ఇది పని చేద్దంతే. ఇది స్టార్టింగ్ అంటే ఇదేంటంటే స్టార్టింగ్ పర్పస్ కోసం, అంటే జావా స్క్రిప్ట్ సర్వర్లో రన్ చేయడానికి నోట్ జేఎస్ వాడతారు. కానీ డేటాబేస్లోకి వెళ్ళి డేటా తేవాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా సరే ఎక్స్ప్రెస్ జేఎస్ కావాలి మనకి. సో ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి అందరు చెప్పేది కాకుండా రియల్ టైం. ఇప్పుడు నేను సో ఇది నథింగ్ బట్ సో వెహికల్స్. ఏంటన్నా వెహికల్స్ చూపిస్తున్నావు, ఎక్స్ప్రెస్ జేఎస్ అంటున్నావు, వెహికల్స్ చూపిస్తున్నావు అంటే గాయస్ క్లారిటీగా చెప్తా చూడండి. సో గాయస్, దిస్ ఈజ్ డేటాబేస్. సో ఏంటి, నేను ఒక షాప్కి వెళ్ళి ఆ షాప్లో నాకు ఏదైతే కావాలో తీసుకుంటాను కదా, కానీ షాప్కి వెళ్ళాలి కదా నేను, ఇది డేటాబేస్. నేను ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఇక్కడికి నేను ఎలా వెళ్ళాలి? ఓకే, నాకు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది, HTML ఉపయోగించి నాకు ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది, నేను మంచిగా రెడీ అయ్యా, నేను యాక్టివిటీ చేస్తున్నా, జావా స్క్రిప్ట్ ఉంది, రియాక్ట్ జేఎస్ కూడా ఉంది, నాకు నోట్ జేఎస్ కూడా ఉంది. ఎందుకంటే నేను అక్కడ రన్ అవుతున్నా, నేను డేటాబేస్లో రన్ అవుతున్నా, అంటే నేను షాప్ వరకు వెళ్ళా, కానీ షాప్ వరకు ఎలా వెళ్ళావు? విత్ వెహికల్. సో మన భాషలో ఇప్పుడు ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వెహికల్ అంటే మనకి ఎక్స్ప్రెస్ జేఎస్.
మన దగ్గర అన్నీ ఉన్నా కూడా ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాలంటే మనకి వెహికల్ ఎలా కావాలో అలాగే మనకి డేటా అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్ళాలంటే మనకు ఒక సర్వర్ సైడ్ లాంగ్వేజ్ కావాలి. అదే ఎక్స్ప్రెస్.js. సో అర్థమైంది అనుకుంటున్నా గైస్. సో అలా సో ఎలా అయితే నువ్వు షాప్కి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ వేసుకుని మామూలుగా వెళ్తావో అలాగే ఎక్స్ప్రెస్.js కూడా డేటాబేస్కి వెళ్ళి యూజర్కి ఎలాంటి డేటా కావాలో తీసుకుని ఫ్రంట్ ఎండ్కి వెళ్తాడు. సో నువ్వు ఇంటికి వెళ్తావు కదా, అది ఫ్రంట్ ఎండ్ లాగా. సో విత్ ద యూజ్ ఆఫ్ వెహికల్, విత్ ద యూజ్ ఆఫ్ ఎక్స్ప్రెస్.js. ఓకే గైస్. సో ఇక్కడ వరకు బ్యాక్ ఎండ్ అయింది. సో వన్స్ రీకాల్ చేద్దాం అన్ని. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఏంటో HTML ఫర్ స్ట్రక్చర్ పర్పస్, CSS ఫర్ డిజైన్ పర్పస్, జావాస్క్రిప్ట్ ఫర్ ఇంటరాక్టివిటీ పర్పస్, React.js ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్ లైక్ వెబ్సైట్ వర్క్ ఎఫెక్టివ్లీ. ఓకే గైస్. బ్యాక్ ఎండ్లో Node.js, Express.js. Node.js ఈజ్ యూజ్డ్ ఫర్ సర్వర్ సైడ్ జావాస్క్రిప్ట్ రన్ అవుతాకి. కానీ Express.js ఎందుకు వాడుతున్నాం? సర్వర్ సైడ్ రన్ అయిన జావాస్క్రిప్ట్ని సహాయంతో మనం ఫ్రంట్ ఎండ్లో ఉన్న డేటాని బ్యాక్ ఎండ్కి తీసుకెళ్తాకి Express.js వాడుతున్నాం. అండర్స్టాండ్ గైస్? ఓకే. సో నౌ లాస్ట్ కాన్సెప్ట్ గైస్, డేటాబేస్. సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోరింగ్ ప్లేస్. ఓకే. సో in the data type I am using MongoDB. So MongoDB is nothing but a NoSQL database. ఏమన్నా నాకేం అర్థం కావట్లేదంటే చెప్తా చూడు, రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తా. డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ మెమరీ గైస్. మన బ్రెయిన్లో మెమరీ ఎలా అయితే స్టోర్ అయి ఉంటుందో అలాగే డేటాబేస్లో వెబ్ అంటే అప్లికేషన్ సంబంధించి డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది. మనం మెమరీలో ఎన్ని రకాలుగా డేటా స్టోర్ చేసుకోగలరు? 2 టైప్స్. 1 ఇమేజ్ ఫార్మెట్, 1 టెక్స్ట్ ఫార్మెట్. ఒకటి మనం ఎవరన్నా చూసినా లేకపోతే విజువలైజేషన్ చేసుకున్నా అది ఇమేజ్ ఫార్మెట్, లేకపోతే ఎవరన్నా చెప్పినా అది టెక్స్ట్ ఫార్మెట్. మన హ్యూమన్ బ్రెయిన్ అనేది, అంటే నాకు తెలిసి హ్యూమన్ బ్రెయిన్ అనేది 2 రకాలుగా స్టోర్ చేసుకోగలరు డేటాని. ఒకటి టెక్స్ట్ ఫార్మెట్, ఒకటి ఇమేజ్ ఫార్మెట్. అలాగే బ్యాక్ ఎండ్లో డేటాబేస్ కూడా, అంటే ప్రోగ్రామింగ్ సైడ్ డేటాబేస్ కూడా 2 టైప్స్ చేసుకోగలం. ముందు అసలు యాజ్ ఏ హ్యూమన్గా మనం స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయగలం, టెక్స్ట్ని ఐడెంటిఫై చేయగలం. మనం ఇదే కదా గుర్తుపెట్టుకోగలం. స్ట్రక్చర్ని ఇప్పుడు చూసి మళ్ళీ తర్వాత మనం చెప్పగలం, ఎందుకంటే మన డేటాబేస్ స్టోర్ అయింది. ఇది ఇమేజ్ టెక్స్ట్ కూడా అంతే, మనం చూసాం, చదివాం, మళ్ళీ ఎవరిని అడిగితే ఓకే చెప్తాం. అలా అంటే మనం ఏంటి రీకాల్ చేసుకుంటున్నాం అది. సో అలాగే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రిలేషనల్ డేటాబేస్, ఇంకోటి నాన్ రిలేషనల్ డేటాబేస్ గైస్. ఎలాగైతే మనిషి హ్యూమన్ బ్రెయిన్ 2 టైప్స్గా డేటా స్టోర్ చేసుకుంటుందో, ఒకటి టెక్స్ట్ ఫార్మెట్, ఒకటి ఇమేజ్ ఫార్మెట్, అలాగే ప్రోగ్రామింగ్ సైడ్లో కూడా 2 రకాలుగా డేటా స్టోర్ చేసుకుంటారు. ఒకటి రిలేషనల్ డేటాబేస్ ఫార్మెట్, ఇంకోటి నాన్ రిలేషనల్ డేటాబేస్ ఫార్మెట్. రిలేషనల్ డేటాబేస్లో టైప్స్ ఉన్నాయి, నాన్ రిలేషనల్ డేటాబేస్ టైప్స్ ఉన్నాయి. మనం వచ్చేసి రిలేషనల్ డేటాబేస్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నా అది మొత్తం ఉండేది ఒకే ఫార్మెట్లో, ఏంటి లైక్ టేబుల్స్ ఫార్మెట్లో. రిలేషనల్ డేటాబేస్ అనేది టేబుల్ ఫార్మెట్లో ఉంటుంది. టేబుల్ ఫార్మెట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ హ్యూమన్. ఏంటి లైక్ రోస్ కాలమ్స్ ఫార్మెట్లో ఉంటుంది గైస్. ఇలా ఉంటే మనకి ఈజీగా అండర్స్టాండ్ చేయొచ్చు, అంటే లైక్ ఏ యూజర్ ఎక్కడ ఉన్నాడు ఈజీగా ఉంటుంది మనకి టేబుల్ ఫార్మెట్. కానీ దీంట్లో అనేది మనకి డాక్యుమెంట్స్, ఇమేజెస్ స్టోర్ చేసుకోగలం, జస్ట్ టెక్స్ట్ ఫార్మెటే స్టోర్ చేసుకోగలం. లైక్ ఏంటి, యూజర్ మైండ్ టెక్స్ట్ స్టోర్ చేసుకోగలం అలా. సో అందుకే మనం వాడేది ఇప్పుడు నాన్ రిలేషనల్ డేటాబేస్ లైక్ మాంగోడిబి అనేది నాన్ రిలేషనల్ డేటాబేస్. మనం చెప్పాం కదా, రిలేషనల్ డేటాబేస్ అనేది టేబుల్ ఫార్మెట్లో ఉంటుంది, కానీ నాన్ రిలేషనల్ డేటాబేస్ అనేది ఏంటి డాక్యుమెంట్ ఫార్మెట్లో ఉంటుంది. దీంట్లో మనం ఓన్లీ టెక్స్టే స్టోర్ చేసుకోగలం, టెక్స్ట్ నెంబర్స్. కానీ దీంట్లో మనం ఇమేజెస్, డాక్యుమెంట్స్ అన్నీ స్టోర్ చేసుకోగలం, ఇంక్లూడింగ్ టెక్స్ట్ నెంబర్స్ ఆల్సో. సో దిస్ ఈస్ గైస్. సో సమ్మరీ ఆఫ్ టూల్స్ ఫర్ హోమ్ థియేటర్ ప్రాజెక్ట్. ఓవరాల్గా సమ్మరీ చూద్దాం అసలు ఏంటి అని. సో ఇంకా లేట్ చేయను గైస్, కంప్లీట్ చేద్దాం మన వీడియో అనేది. టూల్ వచ్చేసి పర్పస్ వచ్చేసి అసలు టూల్ ఎందుకు వాడుతున్నాం, HTML టూల్ ఎందుకు వాడుతాం గైస్, ఒక పేజ్ ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి. CSS మనం ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ చేసామో ఆ స్ట్రక్చర్కి డిజైన్ యాడ్ చేస్తాకి, లైక్
ఫాంట్ సైజు, కలర్స్, ఇమేజెస్. సో జావా స్క్రిప్ట్ ఎందుకు గైస్, మనం ఏదైతే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి డిజైన్ అప్లై చేసాం దానికి ఇంటరాక్టివ్, లైక్ బటన్ క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్తాం, లైక్ అలా. రియాక్ట్ జేఎస్ యూజ్డ్ ఫర్ మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ని ఫ్లెక్సిబుల్గా చేయడం. అంటే ఏంటి, సర్వర్కి లోడ్ ఎక్కువ పడుకోకుండా మనకి ఫాస్ట్గా లోడ్ అయ్యేలా చేయడం. అంటే ఏంటి, బై యూజింగ్ లైక్ బఫే సిస్టమ్ లాగా. అంటే యూజర్కి ఏదైతే డేటా కాంపోనెంట్స్ కావాలో అవే రీరెండర్ అవుతాయి, మిగతాయి అలాగే ఉంటాయి. లైక్ యూట్యూబ్లో మనకి హెడర్ ఫోటో అలాగే ఉంటుంది, మధ్యలో మెయిన్ కంటెంట్ మాత్రమే రీలోడ్ అవుద్ది, లైక్ రియాక్ట్ జేఎస్ లాగా. సో నోట్ జేఎస్ ఎందుకు గైస్, నోట్ జేఎస్ ఈస్ ఏమని చెప్పాను నేను, నోట్ జేఎస్. సో నోట్ జేఎస్ అనేది హ్యూమన్కి హెల్త్ లాగా. హ్యూమన్కి హెల్త్ ఎలాగో నోట్ జేఎస్ కూడా ఒక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ అంతే ఇంపార్టెంట్. హెల్త్ లేకపోతే మనిషి ఒక స్ట్రక్చర్గా ఉన్న ఒక డిజైన్, అంటే ఒక మనిషి ఎంత బాగున్నా హెల్త్ లేకపోతే ఏం చేయలేం. అలాగే నోట్ జేఎస్ లేకపోతే నీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఎంత బాగున్నా నీ డేటా నీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లోనే ఉంటుంది, బ్యాక్ ఎండ్ అప్లికేషన్కి వెళ్ళదు. సో నోట్ జేఎస్ ఉపయోగించి నువ్వు ఫ్రంట్ ఎండ్లో యూజర్ డేటాని బ్యాక్ ఎండ్కి తీసుకెళ్ళవు, అంటే రన్ అవుద్ది. సో ఎక్స్పెక్ట్ చేసి ఎందుకు, ఇదేంటంటే జావా స్క్రిప్ట్ అనేది రన్ టైం సర్వర్ సైడ్ వర్క్ అవ్వడానికి యూస్ చేస్తాం, వర్క్ అవుతుంది బాగానే ఉంది. కానీ డేటా ఎవరు తీసుకెళ్తారు, చెప్పా కదా, మనం ఎప్పుడైతే ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెహికల్ తీసుకొని ఎలాగైతే వెళ్తామో అలాగే ఎక్స్పెక్ట్ చేసి కూడా ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా తీసుకెళ్ళుద్ది. అదే లైక్ ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాబేస్కి డేటా తీసుకెళ్ళుద్ది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసి, లైక్ రూటింగ్ ఏపీఐస్ వాడి. సో MongoDB ఎందుకు, డేటా పర్పస్. సో దట్స్ ఇట్ గైస్. టుమారో I will begin setup the development environment, including installing all required software, setting up the folder structures, and pushing the initial code base to GitHub. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ చూడండి, కంగారు ఏమీ లేదు. ఒకవేళ అసలు నేను చెప్పేది అర్థం కాకపోతే నాది అన్సబ్స్క్రైబ్ చేసేసి వేరే వాళ్ళు చూడండి. నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పను, మీరేంటంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇది బాగా చెప్తున్నాడా, చెప్పకపోతే ఓకే అన్సబ్స్క్రైబ్ చేసి వేరే ఓడి చూడు. నా గోల్ ఏంటంటే నాది వినాలని కాదు, మీరు ఎవరిదొకటి వినాలి గాయస్. ఇంకా లేట్ అయిపోయింది, మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇంకా మీరు ఏదో ఒకటి ముందు స్టార్ట్ చేయండి. ఇంకా అసలు టైం ఉందలే అంటే టైం లేదు గాయస్, టైం చాలా అయిపోయింది. ఇంకా ఇప్పటికీ డిసైడ్ అవ్వకోకుండా ముందు డిసైడ్ అయ్యి ఏదో ఒకటి స్టార్ట్ చేసేయండి. వన్స్ అది టఫ్ అనిపించదు గాయస్, అసలు మీరు అదేంటో తెలియకోకుండా టఫ్ అని ఫీల్ అవుతున్నారు అంతే. అది తెలిస్తే అన్నీ ఈజీ, జస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు లేక మీరు అలా అనుకుంటున్నారు అంతే, జస్ట్ ఏముండదు. ఓకే గాయస్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్, అంటే అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. సీ యూ ది నెక్స్ట్ వీడియో గైస్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఐ హోప్ నేను మీకోసమే ఇలా వీడియోస్ మొత్తం, అంటే ఇమేజెస్ అన్నీ మీకోసమే కష్టపడి మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్పాను. నాకు తెలిసి ఇంతవరకు యూట్యూబ్లో ఇలా లైక్ ఏంటి టాపిక్, దాని డిస్క్రిప్షను, రియల్ టైం ఎగ్జాంపుల్ అని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకెవరు చెప్పలేదు అనుకుంటున్నా. ఒకవేళ చెప్తే కామెంట్ చేయండి, ఒకవేళ చెప్పకపోతే అది కూడా మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. విత్ ఇమేజెస్తో చెప్పా కదా, ఎలా అనిపిస్తుందో మీకు చెప్పండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Okay friends, bye. All the best for your future. Bye friends.